తర్వాత పసుపు వేయండి అమ్మా. ఓం హరిద్రాజ సమర్పయామి. ఓం అందులో పోసి పెట్టుకోండి అమ్మా. అక్కడ ఉన్నాయి రెడీగా పెట్టాను కదా, అలా పోసుకోండి. కాళ్ళ నుంచి ఎన్ని తీస్తారు ఇప్పుడు ఒకసారి పోసి పెట్టేసుకుంటే అక్కడ అది కలిపి పెట్టండి. ఇంకో దాంట్లో చాలు సార్ పసుపు వేయండి. ఒక దాంట్లో ఇంకో దొబ్బలో పసుపు పెట్టండి, పసుపు వేయండి. ఇంకో దొబ్బలో కుంకుమ వేయండి. అలా డబుల్ ఉంటే సింగల్ చేసుకోండి. డబుల్ చూడండి. మీకు సరిపోతాయా ఇద్దరికి, ఇద్దరు దంపతులకు కుంకుమ? రైట్. ఏదైనా కారుతా ఉంటే మళ్ళీ అడుగున పెట్టండి. సరే వాటర్ వేయండి, అది తిక్కు కాలే, ఇంకా వాటర్ వేయండి కొంచెం వల్ల. ఓం శ్రీమన్మహ గణాధిపతి నమః. గంధార్ద్రాజ సమర్పయామి. ఓం పసుపు వేసారా, కుంకుమ వేయండి. ఓం కుంకుమ నీళ్ళు వేయద్దు, ఓన్లీ గంధమే, గంధంలోనే వాటర్, కుంకుమలు వేయకూడదు. ఓం హరిద్రాజ పసుపులో వేయచ్చు అంటే ఇప్పుడు వేయకండి, అది అమ్మవారిని చేసినప్పుడు వేయాలి, అప్పుడే, అంతే, అంతవరకే. ఆ గణపతి పసుపు గణపతి చేస్తాం కదా, అప్పుడే వేయాలి, అంతవరకు మామూలుగా పైనుంచి వేయాలి అంతే అమ్మా. పసుపు ఇలా వేయండి, ఇలా గంధ. ఓం హరిద్రాజ సమర్పయామి. కుంకుమాభిరేం సమర్పయామి. పుష్పై పూజయామి. ఇప్పుడు అక్షంతలు తీసుకోండి, అక్షంతలే కానీ పుష్పాలే కానీ తీసుకోండి. ఓం శుభగాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజగణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః. ఉల్టా తట్టుకుంది, ఇక్కడ తట్టుకుంది, ఇలాను మళ్ళీ తట్టుకుంది అన్న. రైట్. రైట్. ఏంటి ఐబాల్స్ నొప్పి వస్తుంది. ఎక్కడ ఉంటారు మా అన్న. సమప్రభా నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వవిఘ్న హరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం ఏకదంతం శూర్పకర్ణం గజభక్త్రం చతుర్భుజం పాశాంకుశ ధరం దేవం ధ్యాయేత్ శ్రీశైలం సాక్షి గణపతిం కాణీపాకం స్వయంభూ వరసిద్ధి వినాయకం. జయ బోలో గణేష్ మహారాజ్ కీ జై. ఆ మహామండపంలో పసుపు గణపతి కనబడుతుంది కదా, అక్కడ వేయండి. అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. అక్కడి నుంచి చేయండి అమ్మా, దూరం నుంచి. వెరీ గుడ్. వేలు మధ్య వేలు ఈ రెండే పని చేస్తాయి. ఈ మూడు తింతదికే పని చేస్తాయి. ఈ 3 వేలు ఏం చేస్తాయి? తింతదికి పని చేస్తాయి. ఇవి 2 వేలు పూజకు పని చేస్తాయి. ఇలా చదవండి అమ్మా. రెండు పెట్టు. పసుపు పడాలి, అక్కడ పడాలి. అది ఓం గంధం. ఓం హరిద్రాజు గణ 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 కిరీటం పైన ఉండాలి.
అలా వేసేయండి, చాలు చాలు. కిందకి అటు అటు, బ్యాక్ సైడ్ అన్న. లేదంటే కనిపించదు. రండి. రేపు పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తులు వారి పేర్లను కమిటీ వారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రేపు పూజా కార్యక్రమంలో పాల్గొనే భక్తుల్ని శుక్లాం భరద్ విష్ణు చతుర్భుజం అది అది కాదు, బొట్టు కాదు, పసుపు. అది తీయకూడదు. అది పసుపు కాదు. భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం గజానన గజ మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర దండమాం నిత్యం పద్మ లయాం దేవి సామాం పాదు సరస్వతి. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి జై. దండం పెట్టుకో. స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, రాయాలి, అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి, చెప్పిన మాట వినాలి, బాగా చదువుకోవాలి, అతి చేయకూడదు, నాన్నతో అమ్మతో దెబ్బలు తినకూడదు, నాన్నతో అమ్మతో దెబ్బలు తినకూడదు, నువ్వే చూసుకోవాలి. జై గణేష. ఓకే.